హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు భర్త తెలివి భార్య తెలివి. ఒక అరణ్యానికి దగ్గరలో నూకాలమ్మ అనే మనిషి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమెకు బంధువులైన వారెవరూ లేరు, పెళ్లి కూడా కాలేదు. కానీ నూకాలమ్మ గొడ్డు గోద ఏర్పాటు చేసుకుని పాడి మీద డబ్బు కొంత వెనకవేసి ఒంటరి బతికే అయినా సుఖంగా బతుకుతూ వచ్చింది. అడవిలో ఒక కోయ కుటుంబం ఉండేది. అది సమిష్టి కుటుంబం. అందులో 30-40 మంది ఆడామగ ఉండేవారు. వాళ్ళు అడవిలో కొంతమేర మోటు ధాన్యాలు పండించి వాటితో పొట్టపోసుకునేవారు. ఒకనాడు కోయ పెద్ద వచ్చి, నూకాలమ్మ 20 రూపాయలుంటే అరువిస్తావా? ఏడాది లోపల వడ్డీతో సహా తిరిగి ఇస్తాను అన్నాడు. పిడతలో ఉండే డబ్బు పిల్లల్ని పెడుతుందా అనుకొని నూకాలమ్మ కోయ పెద్దకు 20 రూపాయలు అప్పు పెట్టింది. ఏడాది గడిచింది. రెండో ఏడు కూడా సగం పడింది. కోయ పెద్ద డబ్బు తిరిగి ఇవ్వలేదు సరికదా, తన ముఖమైనా చూపించలేదు. నూకాలమ్మ ఏదైనా సహిస్తుంది కానీ మోసం సహించలేదు. అందుచేత ఆమె ఒకనాడు తీరిక చేసుకుని అడవిలో కోయ కుటుంబం ఉండే చోటికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి కోయ కుటుంబంలోని 50 మంది తమ మొరటు ధాన్యం కోస్తున్నారు. వారిలో కోయ పెద్దలాంటి వాళ్ళు 5-6గురున్నారు. వాళ్లలో తన వద్ద అప్పు పుచ్చుకున్న వాడెవడో నూకాలమ్మ గుర్తించలేక వాళ్ళు తనను చూడకముందే గిరుక్కున తిరిగి ఇంటి దారి పట్టింది. దారిలో ఆమెకు పోతరాయుడు అనేవాడు కనిపించి, ఏం నూకాలమ్మ, అడవి నుంచి వస్తున్నావు? అక్కడేం పనిబడింది అని పలకరించాడు. పోతరాయుడు అడవి మనిషి కాదు, పల్లె మనిషి కాదు. వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏదో విధంగా పొట్టపోసుకుంటూ గాలికి తిరిగేవాడు. చాలా తెలివిగలవాడని అందరూ చెప్పుకునేవారు. నూకాలమ్మ తన మనసు తేలిక చేసుకుందామని దాచకుండా వాడితో జరిగిందంతా చెప్పింది. పోతరాయుడు నవ్వి, అవును, ఆ కోయవాళ్లంతా కొత్త వాళ్లకు ఒకటిలాగానే ఉంటారు. నేను చెప్పినట్టు చేస్తివా నీకు పని జరుగుతుంది. ఇవాళ కోసిన పైరు రేపు నలుస్తారు. అప్పుడు నువ్వు వెళ్ళి ఎట్టాగైనా పెద్దే, ఆ బలం మిగిలిన వాళ్ళకెక్కడుంటుంది అని సలహా ఇచ్చాడు. నూకాలమ్మ మర్నాడు మళ్ళీ కోయ కుటుంబం ఉండే చోటికి వెళ్ళింది. మగవాళ్లు కోసిన పైరును కట్టలు కట్టి కట్టలను రాళ్లకేసి కొట్టి గింజలు రాలుస్తున్నారు. ఆడవాళ్లు రాలిన గింజలను చెరిగి తప్ప తాలు వేరు చేస్తున్నారు. నూకాలమ్మ మగవాళ్లు గింజలు రాల్చే చోటికి వెళ్ళి కాసేపు చూసి, ఎట్లాగైనా పెద్దే, ఆ బలం మిగిలిన వాళ్లకు రమ్మంటే మటుకు వస్తుందా అన్నది. వెంటనే కోయ పెద్ద చేతిలో ఉన్న కట్టను కింద పడేసి ఒక్క దూకుతో నూకాలమ్మ దగ్గరికి వచ్చిపడి, ఇప్పుడేం చూసినావు నూకాలమ్మ? నా చిన్నతనంలో ఇంత పైరు ఒక్క చేతి మీదుగా నలిచి పారేసేవాణ్ణి అన్నాడు. నీ ప్రయోజకత్వం బాకీలు తీర్చడంలో కనిపించదేం? నా దగ్గర తీసుకున్న డబ్బు ఇంతకాలం ఉంచుకున్నావేంటి అని అడిగింది నూకాలమ్మ. తన బలగం మధ్య కోయ పెద్దకు తల తీసేసినట్లయింది. వాడు సిగ్గుపడుతూ, ఎన్నింటికని చావను నూకాలమ్మ, డబ్బు సిద్ధంగానే ఉంది. ఎప్పటికప్పుడు మీ ఇంటికి వద్దామనుకోవటము, ఏదో పని అడ్డు రావటము అయిపోయింది అంటూ లోపలికి వెళ్ళి 30 రూపాయలు తెచ్చి నూకాలమ్మ చేతిలో పెట్టాడు. నూకాలమ్మ ఆ డబ్బు తీసుకొని సంతోషంగా ఇంటి దారి పట్టింది. పోతరాయుడు మళ్ళీ దారిలో కనిపించాడు. నూకాలమ్మ వాడితో జరిగిన సంగతి చెప్పి వాడి చెప్పిన యుక్తిని ప్రశంసించింది. యుక్తులకేం, నా బుర్ర నిండా యుక్తులే. ఇంకో యుక్తి చెప్పనా? మీ ఇంటికెళ్లే దారిలో చిన్న రొంపి ఉన్నది చూడు, దాని నిండా బురద మట్టలున్నాయి. అది దాటి వెళితే పొలాలలో పని చేసుకునే మనుషులు కనిపిస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి డబ్బు దాచిపెట్టి ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డబ్బు మూట ఆ రొంపిలో పడిపోయిందని చెప్పు. దాన్ని తీస్తే సగం డబ్బు ఇస్తానని చెప్పు. వాళ్ళు రొంపి నుంచి బురద అంతా పైకి తోడేస్తారు. అందులో ఉండే చేపలను ఏరుకొని ఇంటికి చక్కాపో అన్నాడు పోతరాయుడు. నూకాలమ్మ అలాగే చేసింది. పొలాల్లో పనిచేసేవాళ్ళు వచ్చి రొంపి గుంట నుంచి బురద తీసి ఒడ్డున వేయసాగారు. అందులో ఉండే చేపలను పుష్కలంగా ఏరి ఒడిలో పెట్టుకుని, నూకాలమ్మ, నేనిక్కడ నిలబడలేను,
ఇంటి దగ్గర నా అంత ఎత్తు పనుంది. డబ్బు మూట దొరికితే సగం నాకు తెచ్చి ఇచ్చి మిగతాది మీరు పంచుకోండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఇది జరిగాక 2-3 రోజులాగి పోతరాయుడు తనను పెళ్లాడమని నూకాలమ్మకు ఒక మనిషి ద్వారా రాయబారం పంపాడు. నూకాలమ్మ కూడా ఆ పాటి యుక్తి గలవాడు ఆధారంగా ఉండటం తనకు మంచిదేనని, వాడు చిన్న మెత్తు పని చేయకుండా తింటూ కూర్చున్నా తాను సులువుగా పోషించవచ్చునని అనుకొని పోతరాయుడిని పెళ్లాడటానికి ఒప్పుకున్నది. ఇద్దరికీ పెళ్లి జరిగింది. పోతరాయుడికిప్పుడు జీవితం మరింత హాయిగా ఉన్నది. నూకాలమ్మ మొగుణ్ణి కాల్చుకు తినే రకం కాదు. అస్తమానము ఇంటి పనులతోనే ఆమెకు సరిపోతుంది. ఆమెకు 4 పాడి ఆవులు ఉన్నాయి. అడవిలో వాటికి బలమైన మేత దొరుకుతుంది. పుష్కలంగా పాలిస్తాయి. ఆ పాల నుంచి బోలెడు వెన్న వస్తుంది. వారానికొకసారి నూకాలమ్మ దాన్ని బస్తీకి తీసుకుపోయి అమ్మి డబ్బు తెస్తుంది. ఒకసారి నూకాలమ్మ 3 పెద్ద కుండల నిండా వెన్న నింపి వాటిని దొంతరగా పేర్చి తాళ్లు కట్టి మర్నాడు ఉదయం బస్తీకి తీసుకువెళ్ళటానికి సిద్ధపరిచింది. ఆ సాయంకాలం ఆమె ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు పోతరాయుడుకు వెన్న మీద బుద్ధి మళ్ళింది. వాడు కుండల దొంతర కట్లు విప్పి అందులో కుండలో నుంచి వెన్న తీసుకుని తినసాగాడు. ఎంత తిన్నా వాడికి తృప్తి కాలేదు. కుండ అంతా ఖాళీ చేసేశాడు. 2వ కుండలోది తినటం ఆరంభించి అది కూడా పూర్తిగా ఖాళీ చేశాడు. ఆ తర్వాత వాడు ఖాళీ కుండల నిండా ఇంత తడి మట్టి నింపి మట్టి కుండల మీద వెన్న ఉన్న 3వ కుండ పెట్టి దొంతరగా పేర్చి తిరిగి తాడు కట్టి ఏమీ ఎరగనట్లు ఊరుకున్నాడు. మర్నాడు నూకాలమ్మ బస్తీకి వెళ్ళేటప్పుడు వాడే ఆ కుండల దొంతరలను ఆమె నెత్తికి ఎత్తాడు. నూకాలమ్మ బస్తీకి వెళ్ళి వెన్న కొనే వాళ్ళ దగ్గర దొంతర విప్పి పై కుండలో ఒక్క దానిలో మాత్రమే వెన్న ఉన్నట్లు తెలుసుకొని నలుగురు మధ్య చచ్చేంత సిగ్గుపడిపోయింది. తన మొగుడు ఎంత యుక్తిగలవాడైనా తన మీదే యుక్తులు ప్రయోగించడం నూకాలమ్మ సహించలేకపోయింది. ఆమె బస్తీ నుంచి తిరిగి వస్తూ నల్లయ్య అనే గొర్రెల కాపరి మంద దగ్గర ఆగి ఏవో కబుర్లు ప్రారంభించింది. నల్లయ్య మందలో దాదాపు 100 గొర్రెలు ఉన్నాయి. కానీ నల్ల గొర్రె ఒకటే ఉంది. అదంటే నల్లయ్యకు ప్రాణం. నీ నల్ల గొర్రెకు ఇవాల్టితో రుణం తీరిపోయిందనుకో అన్నది నూకాలమ్మ. అదేం అన్నాడు నల్లయ్య రోషంగా. ఇవాళ అర్ధరాత్రికి దాన్నెవరో ఎత్తుకుపోబోతున్నారు అన్నది నూకాలమ్మ. నిజమా అన్నాడు నల్లయ్య. కనుకనే ముందుగా హెచ్చరిస్తున్నాను. దాన్ని ఎట్లా కాపాడుకుంటావో ఏమో అని నూకాలమ్మ బయలుదేరింది. నూకాలమ్మ ఇల్లు చేరేసరికి పోతరాయుడు ఇంట్లోనే ఉన్నాడు. బయట వాకిలి చప్పుడు వినిపించింది కానీ నూకాలమ్మ ఎంతసేపటికి ఇంట్లోకి రాలేదు. ఆమె ఏం చేస్తున్నదో చూద్దామని పోతరాయుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి నూకాలమ్మ ఇంటి ముందు ఆవరణలో చచ్చిపోయిన దానిలాగా పడి ఉన్నది. ఆమెకేమైపోయిందోనని పోతరాయుడు భయపడ్డాడు. దగ్గరికి వెళ్ళి కదిలిస్తే శవంలాగా కదిలింది. ఊపిరి కూడా ఆడుతున్న లక్షణాలు లేవు. పోతరాయుడు ఆమెను మోసుకొని ఇంట్లోకి తెచ్చి మంచం మీద పడుకోబెట్టి ముఖాన నీరు చల్లితే నూకాలమ్మ ఊపిరి పీల్చసాగింది. కొంతసేపటికి ఆమె కళ్ళు తెరిచి ఎప్పుడో ఈ మూర్ఛతోనే నా ప్రాణం పోతుంది అన్నది. మూర్ఛ నాకెప్పుడూ చెప్పలేదే, దీనికి మందేమిటి అన్నాడు పోతరాయుడు. నల్ల గొర్రె మాంసం తింటే కిందటిసారి నిమ్మళించింది అన్నది ఆవిడ. నల్ల గొర్రె ఈ ప్రాంతాల ఎక్కడున్నది? నల్లయ్యగాడి దగ్గర ఒకే ఒక గొర్రె ఉన్నది. వాడి ఎత్తు డబ్బు పోసినా వాడు దాన్ని ఇవ్వడు అన్నాడు పోతరాయుడు. నా ప్రాణం ఇట్లా పోవలసిందేలే అంటూ నూకాలమ్మ మూలిగి మళ్ళీ కళ్ళు మూసింది. ఆ రాత్రి నల్ల గొర్రెను దొంగిలించాలని పోతరాయుడు నిశ్చయం చేసుకున్నాడు. నూకాలమ్మ చచ్చిపోతే వాడు మళ్ళీ కుక్క బతుకు బతకడం తప్ప మరో మార్గం లేదు. నల్లయ్య దొంగ కోసం తన కుక్కతో సహా మంద సమీపంలో మాటు వేసి ఉన్నాడు. పోతరాయుడు వచ్చి మందకు కాపలా లేరని భ్రమపడ్డాడు. మసక చీకట్లో వాడు నల్లగొర్రె కోసం పరకాయించి చూసి చివరకు గుర్తుపట్టాడు. వాడు దానికేసి గొర్రెల మధ్యగా పోతూ ఉండగా ఎక్కడ్నించో ఒక కుక్క వచ్చి వాడి మీద విరుచుకు పడింది.
వాడు హడలిపోయి గొర్రెల మధ్య నుంచి బయటకు వస్తూ ఉండగా వీపు మీద ఠపీమని కర్ర దెబ్బ పడింది. చావు తప్పి కన్ను లొట్టపోయి పోతరాయుడు ఇల్లు చేరేసరికి నూకాలమ్మ అప్పుడే భోంచేసి మంచం మీద కూర్చొని ఉన్నది. అతన్ని చూడగానే, ఈ రాత్రివేళ ఎక్కడికి పోయావు? ఇంతకు ముందే నాకు మెలకువ వచ్చింది, ఇంత అన్నం తిన్నాను అన్నది ఆమె. నీ మూర్ఛ ఏమైంది అన్నాడు పోతరాయుడు. నాకు మూర్ఛ ఏమిటి, కలగంటున్నావా ఏం అన్నది నూకాలమ్మ. నూకాలమ్మ తనను శిక్షించడానికే ఇలా చేసిందని గ్రహించి పోతరాయుడు అది మొదలు బుద్ధిగా ఉన్నాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు కపట వైద్యుడు. కుంభీనస నగరంలో ఒక కపట వైద్యుడు ఉండేవాడు. అతని పేరు శివబైరాగి. ఈ వైద్యుడు తాను సమస్త వ్యాధులు నయం చేయగలనని చెప్పుకుంటూ గొప్ప వైద్యుడినని కొందరిని నమ్మిస్తూ పొట్టపోసుకునేవాడు. అతని వద్ద ఏవేవో భస్మాలు, అంజనాలు, మాత్రలు, కుప్పెలు, రసాయనాలు ఉండేవి. ఒకసారి ఆ దేశపు యువరాజుకు ఒక వింత జాడ్యం సంప్రాప్తమైంది. అతనికి ఆకలి దప్పులు లేకుండా పోయాయి. నీరసంగా మంచాన పడి ఉంటాడు. తానై ఎవరితోనూ మాట్లాడడు. ఎవరైనా పలకరిస్తే చిరాకుగా సమాధానమిస్తాడు. ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. రాజవైద్యులకు యువరాజు రుగ్మత ఏమిటో, అది ఎలా సంప్రాప్తమైందో అంతు చిక్కలేదు. వాళ్ళు అనేక ఔషధాలు వాడి చూశారు, కానీ వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేకపోయింది. యువరాజు అనారోగ్యం గురించి రాజుగారికి బెంగ పట్టుకున్నది. మంత్రులు, ఇతర రాజోద్యోగులు శివబైరాగిని పిలిపించమని సలహా ఇచ్చారు. చీచి, వాడేం వైద్యుడు? అపర ధన్వంతురులాంటి ఆస్థాన వైద్యులకు అంతుపట్టని వ్యాధి ఆ మందులమ్ముకునేవాడికి అంతుపడుతుందా అన్నాడు రాజు. అలా అనటానికి లేదు మహారాజా. ఘన వైద్యులకు తెలియని చిట్కాలు అడవుల్లో ఉండే కోయవాళ్లకు తెలుస్తాయి. శివబైరాగి ఎందరినో చచ్చేవాళ్లను బతికించాడని చెప్పుకుంటారు. ఆస్థాన వైద్యులకు అంతు చిక్కని జబ్బును అలాంటి చిట్కా వైద్యులే నయం చేయాలి అన్నాడు రాజుగారి వద్ద కొలువు చేసేవాళ్ళు. రాజు కొంచెం ఆలోచించి, అయితే ఒక పని చేద్దాం. మామూలు వైద్యంతో నయం కాని తీవ్ర వ్యాధులు గల వారిని కొందరిని తెప్పించి ఈ బైరాగి వైద్యుడి చేత చికిత్స చేయించుదాం. వాళ్ళ వ్యాధులు నయం చేసినట్లయితే ఈ బైరాగి చేత అబ్బాయికి చికిత్స చేయిస్తాను. లేదు, ఆ కపట వైద్యుడి తల నరికి కోట గుమ్మానికి వేలాడగట్టిస్తాను అన్నాడు. రాజుగారు చేసిన ఈ ఆలోచన మంత్రులు మొదలైన వాళ్లకు యుక్తియుక్తంగా కనబడింది. వాళ్ళు ఊరంతా తిరిగి 5-6 దీర్ఘరోగుల్ని, ఏ చికిత్సకు లొంగని వాళ్లను పట్టుకొచ్చి యువరాజు పడుకొని ఉన్న గదికి పక్కగా ఉన్న గదిలో పడుకోబెట్టారు. తర్వాత శివబైరాగిని పిలిపించి, రాజుగారు, నువ్వు కపట వైద్యుడివని విన్నాను. నీకు వైద్యం నిజంగా చేతగాని పక్షంలో నిన్ను తీవ్రంగా శిక్షించవలసి ఉంటుంది, ఏమంటావు అని అడిగాడు. మహారాజా, నేను అనేక వేల మందికి చికిత్స చేసి ఉన్నాను. నా వైద్య విధానం వేరు, నేను వాడే ఔషధాలు వేరు. కిట్టని వాళ్ళు నాకు వైద్యం రాదని పుకార్లు వేస్తారు. వాటిని నమ్మి తమరు నన్ను శిక్షించడం భావ్యం కాదు అన్నాడు శివబైరాగి. అయితే నీకు వైద్యం వచ్చునని రుజువు చేసుకో. లోపల తీవ్రమైన వ్యాధులతో చాలా కాలంగా తీసుకుంటున్న రోగులున్నారు. వారందరికీ రోగాలు నయం చేయి. నిన్ను రాజవైద్యుని చేసి సన్మానిస్తాను. రోగాలు నయం చెయ్యకపోయావో నీ తల తీయించి కోట గుమ్మానికి వేలాడగట్టిస్తాను అన్నాడు రాజు. శివబైరాగికి నోట మాట రాలేదు. రాజభటులు అతన్ని రోగులున్న గదిలోకి తీసుకుపోయారు. కొందరు రాజోద్యోగులు కూడా వెంట వెళ్లారు. నేను రోగులను రహస్యంగా ప్రశ్నించాలి, మీరంతా అవతలికి వెళ్ళండి అని శివబైరాగి రాజోద్యోగులందర్నీ బయటికి పంపేసి తలుపులు మూసేశాడు. అవతలి గదిలో రాజకుమారుడున్న సంగతి అతనికి తెలియదు. తర్వాత ఆ కపట వైద్యుడు రోగులందరి నాడీ పరీక్షించినట్లు నటించి, మీ అందరి రోగాలు నయం చేయగల బ్రహ్మాస్త్రం లాంటి లేపనం ఒకటి ఉన్నది. మనిషి గుండెకాయ తీసి కాల్చి నూరి కొన్ని ఔషధాలతో చేర్చి దాన్ని మీకు పూత పూయాలి. 3 పూతలు పూసేసరికల్లా అందరూ పిడిరాళ్ళలాగా తయారవుతారు. ఈ ఔషధం తయారు చేయాలంటే మీలో మరీ తీవ్ర స్థితిలో ఉన్నవాడు చావటానికి ఒప్పుకోవాలి.
అంటూ ఒక క్షయవ్యాధి వాడి వైపు చూశాడు. క్షయవాడికి కంపరమెత్తింది. నాకసలు రోగమేముంది, నేను పిడిరాయిలాగున్నాను. వద్దు మొర్రో అంటుంటే వినకుండా మా వాళ్ళు నాకు మందులిప్పించారు. నాకే రోగము లేదు, ఏ రోగము లేదు అంటూ వాడు లేచి తలుపు తెరుచుకొని శరవేగంతో బయటికి పరిగెత్తాడు. వాడు వెళ్ళిన మరుక్షణమే మరొకడు, వాడి వెనకగా ఇంకొకడు విల్లు నుంచి వదిలిన బాణాల్లాగా నాకే రోగము లేదు, నేను పిడిరాయిలాగా ఉన్నాను అంటూ బయటికి దూసుకుపోయారు. రోగులందరూ తమకే రోగము లేదంటూ వెళ్ళిపోవటం చూసి రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. అశ్వనీ దేవతలే వచ్చి చికిత్స చేసినా 5-6 దీర్ఘవ్యాధులు అర నిమిషంలో నయం కావటం సాధ్యం కాదు. ఏం జరిగిందో చూద్దామని రాజు సపరివారంగా లోపలికి వెళ్ళాడు. ఖాళీ గదిలో శివబైరాగి కనిపించాడు. అవతలి గదిలో నుంచి రాజకుమారుడు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వటం రాజుకు వినిపించింది. రాజు తన కొడుకును సమీపించి ఇంతకాలానికి వాడిలో సంతోష చిహ్నాలు చూసి పరమానందం చెందుతూ, నీ జబ్బు నయమైందా నాయనా, ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు. నాకేం జబ్బు, నేను పిడిరాయిలాగా ఉన్నాను అంటూ రాజకుమారుడు మళ్ళీ విరగబడి నవ్వాడు. అతని ద్వారా రాజు జరిగిందంతా తెలుసుకున్నాడు. కపట వైద్యుడు ప్రాణాలు అరచేత పెట్టుకొని శిరచ్ఛేదానికి ఎదురు చూస్తున్నాడు. రాజు అతని కేసి తిరిగి, నీకు వైద్యం ఏమీ రాదు, అయినా నిన్ను క్షమిస్తాను. నువ్వు ఇక ముందు వైద్యం చేయటం మానేసి మా ఆస్థానంలో విదూషకుడిగా ఉండు. యువరాజు వెంట ఉండి అతడికి దిగులు అన్నది కలగకుండా చూడటం నీ పని అన్నాడు. శివబైరాగి ఆస్థాన విదూషకుడుగా ఉంటూ రాజకుమారుడికి ఎలాంటి విచారము కలగకుండా చూశాడు. అందుకే హాస్యాన్ని మించిన ఔషధం లేదంటారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.